అరగంట లేట్ అయినందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ హిందూ సంఘటనల యొక్క ఒక ఆందోళన కార్యక్రమం చేయబట్టి అక్కడ ఉండాల్సి వచ్చింది. కాబట్టి పత్రికా విలేకరులు మానించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే గత సంవత్సరం కిందట యాక్సిడెంటల్గా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం, యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇందూర్ శాఖ తరఫున ఈరోజు వారి మీద ఛార్జ్షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఛార్జ్షీట్ యొక్క ఆవిష్కరణ కార్యక్రమం ఏదైతే చేయాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని మిగతా అతిథులను విజ్ఞప్తి చేసుకుంటూ దాని తర్వాత వారి మీద ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తాం. ముందుగా అందరూ లేచి ఈ యొక్క ముఖ్యమంత్రి యాక్సిడెంటల్ ప్రభుత్వం అంటే వీళ్ళను యాక్సిడెంటల్ ఎందుకంటున్నామంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేయలేదు వీళ్ళు. టీఆర్ఎస్తో లోపాయి కొరకు ఒప్పందాలు ఉండే కాంగ్రెస్ పార్టీకి పోరాటం చేసిందంతా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. అదృష్టవశాత్తు ఆకస్మికంగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ టీఆర్ఎస్ మీద వ్యతిరేకంతో ఆ రోజు ప్రజలిచ్చిన తీర్పులో అందుకోసం యాక్సిడెంటల్ అన్నాం. ఎన్నికల్లో ఎన్నో వందల వాగ్దానాలు ఇందూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇందూరు జిల్లాకి ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఈరోజు ఇందూరు జిల్లా అనగానే మనకు రైతాంగం గుర్తొస్తుంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ జిల్లాగా పేరుదిగింది. ఇటు మన ప్రాజెక్టులకు అధిగతి లేదు. మంచిప్ప మాసాని అలాగే 21, 22 ప్యాకేజీల కిందట సుమారు ఏదైతే గత ప్రభుత్వం ప్రారంభించిన 2 లక్షల ఎకరాల సాగునీరు విషయంలో సంవత్సరంలో ఎలాంటి ముందడుగు లేదు. అలాగే ఈ జిల్లాకు ఎన్ఎస్ఎఫ్ కానీ ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ రెండు కూడా ఒక మంచి వరాలుగా ఉండే ఆ 2 ఫ్యాక్టరీలు 6 నెలల లోపల తెరిపిస్తామని చెప్పారు. 6 నెలలు పోయింది. ఏదో కమిటీ పేరు మీద కాలయాపన అన్నారు. డిసెంబర్ అని చెప్పారు. డిసెంబర్ కూడా అయిపోతుంది. ఏమీ లేదు, కేవలం కమిటీ పేరు మీద కాలయాపన చేయడం జరుగుతుంది. ఈ 2 విషయాలతో పాటు ఈ ప్రాంతంలో మరో పెద్ద విషయం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మొన్న యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి మొన్న వరంగల్లో చెప్తాడు, వరంగల్, ఆదిలాబాద్, ఇంకో దగ్గర 3 దగ్గర ఎయిర్పోర్ట్లు వస్తున్నాయని చెప్తున్నాడు. అసలు ఈ రాష్ట్రంలో అత్యధిక మంది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న, దుబాయ్లో ఉన్న, అమెరికాలో ఉన్న అత్యధిక మంది నిజామాబాద్ సెంటర్గా, ఇందూర్ సెంటర్గా, అటు నిర్మల్ కానీ జగిత్యాల కానీ ఇది ఒక సెంటర్ హబ్ అవుతుంది. ఈ హబ్లో హెలిప్యాడ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోకుండా వేరే దగ్గర చేసుకోవడం పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టంగా కూడా ఎయిర్పోర్ట్ విషయంలో లెటర్ రాయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. భూసేకరణ చేసి భూసేకరణ కూడా 50% కంప్లీట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం సంవత్సరం నుంచి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండే విధంగా ఈరోజు వివరించడం జరుగుతుంది. ఇలా అటు రైతాంగానికి సాగునీరు విషయం, ఇటు రైతాంగానికి షుగర్ ఫ్యాక్టరీల విషయం, అలాగే ఇక్కడున్న ప్రాంత ప్రజలు ఉపాధి లేకుండా గల్ఫ్ బాటలో పడితే ఆ గల్ఫ్ అన్నలకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గర తీసుకురాని పరిస్థితి ఈరోజు ఏర్పడడం జరిగింది. ఇదే కాదు, ఏదైతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెస్తామని ఎన్నికల కన్నా ముందు ఇలా ఎంత బాధాకరం అంటే సంవత్సరం అయిన తర్వాత కూడా ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి గారు లెటర్ ప్యాడ్ లేదు. ఈ రోజు వరకు కూడా సుదర్శన్ రెడ్డి లెటర్ ప్యాడ్ లేదు. ఇంకో ఎమ్మెల్యే గెలిచిండైతే ఆయన ఇయ్యాల కూడా అటు నియామ ఎమ్మెల్యే ఎందుకు గెలిచిన బాబాయ్ అని చెప్పి వాళ్ళ కార్యకర్తలతో కామెంట్ చేసుకునే. మరి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ, 4, 5 కార్పొరేషన్ చైర్మన్లు రాజకీయంగా లబ్ధి పొందారు తప్ప ఈ జిల్లాకు ఏం సాధించారని చెప్పి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడగదలుచుకున్నాం. ఇవాళ మేము అడిగేదల్లా మీరు ఈ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రైల్వే బ్రిడ్జ్లకు, ఓవర్ బ్రిడ్జ్ల బిల్లులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఏర్పడుతుంది. 7% కమిషన్, ఎమ్మెల్యే లేకుండా పోతే 7% అట, ఎమ్మెల్యే తీసుకోపోతే 9% కమిషన్ అట, ఎమ్మెల్యే 2% కమిషన్.
గెలిచిన ప్రజాప్రతినిధులకు ఇవాళ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే మంత్రి వచ్చి గవర్నర్ దగ్గర రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన మంత్రి వచ్చి ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి కలెక్టర్ పరిచయం చేస్తూ ఆరుగురు ఎమ్మెల్యే అని చెప్పే పరిస్థితి వస్తున్నది. అంటే ఈరోజు వీళ్ళు జిల్లాను అన్ని రకాలుగా మోసాలు చేస్తూ రాజకీయంగా జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఈరోజు దగ్గర 75,000 నుంచి 80,000 మంది ఆరుగురు ప్రజలు రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే ఎన్నుకుంటే 2 సార్లు తిరస్కరించబడ్డ వ్యక్తిని తీసుకొచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఈ కార్పొరేషన్ ఇచ్చినడానికి ఏదైనా పదవి ఇచ్చినా ఎవరు అబ్జెక్షన్ చేసేవాడు కాదు. కానీ ఎమ్మెల్యేని పరిచయం చేయడం, అది కూడా ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, ఇది రాజ్యాంగం దురదృష్టకరమైన విషయం. ఈరోజు అన్ని రకాలుగా అన్ని విషయాలలో కూడా శాంతి భద్రతలో దెబ్బతిన్నది. ఇలా ఏ రకంగా నడుస్తుందో మీరు చూస్తున్నారు. అధికారం లేదు, ఆఫీసర్లు ఎవరు అజమాయిస్తున్నారో లేదు. జిల్లా శాంతి భద్రత ప్రవేశించే అధికారి కూడా ఈరోజు కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. జిల్లా కలెక్టర్లు ఏమో చేతులు లేబడుతున్నారు. ధాన్య కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్ముడు పోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయలు ఏమో ముందు కొడుతున్నారు, పూజలు ఏమో తర్వాత చేస్తున్నారు. అంటే కొబ్బరికాయలు కొట్టి సెంటర్ ఓపెన్ చేశారు, కానీ చివరికి వస్తే కొనుగోలు రైతు 200-300 తక్కువ ధరకు అమ్ముకున్న తర్వాత ఈరోజు రైతుకి ఇదైంది. ఇలా రుణమాఫీలో కూడా ఈ జిల్లాలో సుమారు 3 లక్షల మంది రైతాంగం పట్టా పాస్బుక్ ఉన్న రైతాంగం ఉంటే కేవలం 1,00,000 మందికి ఈరోజు రుణమాఫీ జరగడం జరిగింది. అది కూడా వాళ్ళ మేజర్ తీసుకుంటే, యావరేజ్ తీసుకుంటే 30,000, 40,000, 2 లక్షల రుణమాఫీ అనేది కలగానే మిగిలిపోయింది ఈరోజు. అదే కాదు, రైతు భరోసా లేదు. ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటే రాష్ట్రానికి సంబంధించి రాకేష్ రెడ్డి గారు వివరిస్తారు. ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరంలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. తెలంగాణ యూనివర్సిటీకి దిక్కే లేదు, ఏం జరుగుతుందో పరిస్థితి లేదు. విద్యా వ్యవస్థ అలాగే ఉంది. వైద్య వ్యవస్థ చూసుకుంటే ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ యొక్క విషయం రవాణా వ్యవస్థలో తీసుకున్నా, రోడ్స్ విషయంలో తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు. ఏమి ఇచ్చిర్రా అంటే ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే గెలిచిన దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యేలు పెట్టుకుని ఊరేగుతురు తప్ప వీళ్ళు సాధించింది ఏమీ లేదు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి, యాక్సిడెంటల్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇందూరు జిల్లా శాఖ తరఫున వారికి గుర్తు చేస్తుంది. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించారా అని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్నా. రుణమాఫీ ఈ జిల్లాలో ఎంతమందికి చేశారు? 30% చేయలేదు. దానికోసం ఇవే చేస్తున్నా. ధాన్యానికి బోనసే దిక్కు లేదు. సన్నట్లు అంటారు, దొడ్డడ్డకు లేదు. సన్నట్లు కొంతమందికి వేస్తారు, మిగతా వాళ్ళకి వేస్తలేరు. అలాగే పోడు భూములకు ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు పోడు భూములు ఇస్తామని చెప్పారు. పోడు భూముల గురించి గిరిజనులకు విపరీతం అన్యాయం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం కింద ఈ జిల్లాలో ఎంతమంది మహిళలకు 2,500 ఇచ్చారని చెప్పి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఎన్నికల్లో నాకన్నా సుమారు ఒక 20,000 ఓట్లు ఎక్కువగా వచ్చినాయి భూపతి రెడ్డి గారికి. దాంట్లో 10,000 ఓట్లు మంచిప్ప రిజర్వాయర్ ప్రాంత ప్రజలు వేసిన ఓట్లైనా. ఆ 10,000 ఇటు వచ్చి ఉంటే ఈరోజు ఎమ్మెల్యే సీట్లో మేము కూర్చుంటాం. ఆ రోజు వాళ్ళు ఆశ పెట్టుకున్నది ఏంటి? ఈయన వాగ్దానం చేసింది ఏంటి ఆ ప్రాంతంలో అంటే, అయ్యా నేను ఇక్కడ ఒక ఇంచు భూమి పోను అంటాడు, భూమి ఇవ్వకుండా చేస్తా అంటాడు. 2 లక్షల ఎకరాలకు సాగునీరుకు కనీసం ఇప్పటికైనా బహిరంగ చర్చకు ఈ జిల్లాలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతుంది. ఈ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో, మంచిప్ప మాసానికి జరుగుతున్న అన్యాయంలో, ఎయిర్పోర్ట్ అన్యాయంలో, ఎన్సీఎస్ఎస్ ఎన్ఎస్ఎఫ్ అన్యాయంలో, ఇవన్నిటి మీద చర్చకు బహిరంగ సిద్ధమని చెప్పి మంచిప్ప రిజర్వాయర్లో గిరిజన రైతాంగంతో పాటు అందరినీ మోసం చేసి ఇవాళ అధికారంలో కూర్చున్న ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసిండట. ఆడ 3.5 టీఎంసీ కడతారట, కామారెడ్డికి నీళ్ళు ఇస్తారట. ఆ రోజు మేము చెప్పాము, ఉద్యమం చేస్తున్న రోజు ఇక్కడ భూమి పోకుండా 2 లక్షల ఎకరాలకు బైరాపూర్ నుంచి, బైరాపూర్ దగ్గర జరుగుతున్న ఏదైతే లిఫ్ట్ ఉందో ఆ లిఫ్ట్ నుంచి, బైరాపూర్ లిఫ్ట్ నుంచి అటు గడుకోల్ లిఫ్ట్కు, గడుకోల్ లిఫ్ట్ ద్వారా రూరల్ ఏరియాలో 1,00,000 ఎకరాలు,
మెడ్రాస్బెల్ దగ్గర జరుగుతున్న ఏదైతే లిఫ్ట్ కంప్లీట్ అయిందో ఆ లిఫ్ట్ దగ్గర నుంచి అక్కడ చింతలూరు నుంచి ఆర్మూరు పాల్గొండ ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది, ఇది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు మేము చెప్పారు. కానీ వీళ్ళు ఏం చెప్పారు, బైరాపు మంచిప్ప దగ్గరికి వెళ్ళి భూములు పోకుండా ప్రజలు రెచ్చగొట్టి ఓట్లేపించుకొని ఇలా మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా ఆ మంచిప్ప గ్రామం నుంచి వచ్చాడు. 1 ఇయర్ పూర్తయింది. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, ఆఫీసర్ నుంచి సర్వే చేస్తున్నారు, ఏ రకంగా నువ్వు వాళ్ళు చేస్తున్నావు? ఆ రోజు పోడు భూములు రైతులకు చెప్పారు, మీరు ఏ రకంగా ఇచ్చేస్తున్నారు? ఆ రోజు గల్ఫ్ లకు, దుబాయ్ వైద్యులకు, అమెరికా వైద్యులకు అందరికీ చెప్పారు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇస్తామని చెప్పి. ఇదే కాదు, ఈ రోజు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అన్ని రంగాల్లో ఈ జిల్లాను వెనుకబడించారు. కాబట్టి ఇట్టి వైఫల్యం చెందిన సంవత్సరంగా భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన 6 మోసాలు, 66 అబద్ధాలు, 6 మోసాలతోని అధికారం చెలాస్తారు. కాబట్టి వారిని బహిరంగంగా జిల్లా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొస్తూ వారు ఏదైతే ఫెయిల్యూర్స్ మీద రేపటి నుంచి ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు, ప్రజల యొక్క పాంప్లెట్ల రూపంలో, అలాగే ఈ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నావళి ఇచ్చి ప్రజల్ని ఎడ్యుకేటెడ్ చేసి ప్రభుత్వం ఏ రకంగా మోసం చేస్తుందో కార్యక్రమం ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభమైందో ఈ జిల్లాలో ధరంపురి గారి అరవింద్ గారి యొక్క ఆదేశానుసారం, అలాగే పైడి రాకేష్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, మిగతా మా యావత్తు భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను గౌరవ శాసనసభ్యులు గారిని ఏదైతే రాష్ట్ర పార్టీ విడుదల చేసిన 6 మోసాలు, 6 అబద్ధాలు, 66 మోసాల మీద మాట్లాడాల్సింది కోరుకుంటూ ఈ జిల్లాకి, ఎందుకంటే వారు నిత్యం కూడా ఈ జిల్లా సమస్యల మీద, ఈ రోజు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకోగలిగిందంటే అది ఒక రాకేష్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండి పోరాడుతున్న వ్యక్తులు, అటు ధరంపురి అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకురావడం, ఇటు మా యొక్క ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎక్కడైతే బీజేపీని గెలిపించారో ఈ అభివృద్ధి కోసం, అటు అర్సపల్లి కానీ, ఇటు మాధవ్ నగర్ కానీ, ఇటు మామిడిపల్లి కానీ, అడవి మామిడిపల్లి కానీ, అలాగే బోధన్ ప్రాంతంలో కానీ భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆశీర్వదించిన దగ్గర ప్రతి దగ్గర ప్రజలతో మేము ఉంటున్నామని తెలియజేసుకుంటూ ఇప్పుడు వారిని ఇటు కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఈరోజు సరిగ్గా గత సంవత్సరం ప్రజలు మార్పు కోరుకుంటున్న వేళ ఒక రాజరిక పరిపాలన, ఒక కుటుంబ పరిపాలన, రాష్ట్రాన్ని ఒక ఉక్కిరి బిక్కిరి చేసి ఇనుప కౌగిళ్లలో నలిచివేస్తున్న వేళ, ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కి పోలీసు రాజ్యం నడిపించిన గుండా నాయకులున్న ఈ ప్రాంతం నిజామాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దాని నుంచి మార్పు కోరుకున్న ప్రజలకు ఆ సమయంలో ప్రజలు ఏదైతే నైరాశ్యంగా ఉన్నారో, నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారో, ఒక ద్రోహపూరితమైన ఆలోచనలతోని, మోసపూరితమైన వాగ్దానాలతోని కాంగ్రెస్ గద్దెనెక్కడం జరిగింది. సుమారు సంవత్సరం నుంచి డైవర్షన్ పాలిటిక్స్, కొత్త రకంగా తెలంగాణలో ఎట్లా చేయొచ్చో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త చేస్తున్నారు తెలంగాణ సమాజాన్ని. మీరేం చెప్పారు మేనిఫెస్టోలో అదే మాట్లాడండి ముఖ్యమంత్రి గారు. మీరు ఎంతసేపు తమిళనాడులో మీరేం చేశారు, కర్ణాటకలో మీరేం చేశారని ప్రశ్నలు కాకుండా మీరు గద్దెనెక్కేటప్పుడు ఏం వాగ్దానం చేశారు రాష్ట్ర ప్రజలకు, మీ అన్ని వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వేరే దేశాలలో అయితే ఎంత కఠినంగా శిక్షణ వేసేవాళ్ళు అది మీకు తెలుసు. ఇట్లా మాట్లాడి మాట మార్చడం దాన్ని ఒక మోసపూరితమైన, ముఖ్యంగా మహిళలకు 183 లక్షల మంది మహిళలకు నెలకు 2,500 ఇస్తామని మోసపుచ్చడం, మరియు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా ఈరోజు చంకలు గుద్దుకుంటున్న ముఖ్యమంత్రి ఆ రోజు ఇచ్చిన సందేశం ఏంది? మీ బాస్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డిక్లరేషన్ ఏముంది? సుమారు 72,90,282 మంది రైతులకు 79,000 కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు 79,000 కోట్ల నుంచి సుమారు నిన్నటితో
25,000 కోట్లకు ముగించారు. అది కూడా రైతు భరోసా ఎత్తేసి ఆ డబ్బులు ఈ డబ్బులు మోసపుచ్చి రైతుకు తన జేబులోకి వెళ్ళి తీసుకొని తన జేబులోకి ఇచ్చినట్లు మొత్తానికి రైతు రుణమాఫీ కూడా 100% మోసం కిందకి వస్తుంది. ఇప్పుడు కావాలంటే కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్ళండి, మాఫీ చేసిన వాళ్ళు 30, మాఫీ చేయని వాళ్ళు 70 మంది మీకు సరైన సమాధానం చెప్తారు గ్రామాలలో. ఇప్పుడు మేము ప్రతిపక్షంగా మేము చెప్పకుండా కూడా ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. రెండోది, ఇంకా ఇప్పుడు నిన్నగాక మొన్న వయనాడు నుంచి గెలిచిన మహిళా నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంకి వచ్చి అంత పెద్ద కుటుంబం అని చెప్తారు. అట్లాంటి మహిళ గారు ప్రమాణం చేశారు, మహిళలకు స్కూటర్స్ 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకు స్కూటర్స్ ఇస్తామని, ఎలక్ట్రికల్ స్కూటర్స్. ఇప్పుడు ఇది నిలదీయాల్సిన సమయం వచ్చింది. ఇక కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, ఇవన్నీ రేవంత్ రెడ్డి అపరిచితుల్లాగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ప్రజలు మర్చిపోయారేమో అని ఆయన అనుకుంటున్నాడు. రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు. రెండోది, కౌలు రైతులకు 15,000 లేవు, రైతు కూలీలకు 12,000 లేవు. ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని చెప్పి వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తున్న వాళ్ళ జీవనోపాధి. రెండు విద్యార్థులకు కూడా సంవత్సరం లోపల 2,50,000. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. తెలంగాణ శాసనసభలో మొదటి సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగంలో భర్తీ చేస్తాం. ఒకవైపు విద్యార్థి లోకాన్ని మోసం, ఒకవైపు మహిళా లోకాన్ని మోసం, ఒకవైపు రైతాంగానికి మోసం. అంటే ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఎస్సీలు, ఎస్టీలు, ముఖ్యంగా బీసీలకు బడ్జెట్ 20,000 కోట్లు కేటాయిస్తామని ఇప్పటి వరకు 20 రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం. అంటే ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా ఈ మోసపూరితమైన 420 ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు దృష్టి మరల్చడానికి, మళ్ళీ పేదల కడుపు కొట్టడానికి హైదరాబాద్లో కొత్త డ్రామాలకు తెరదీశారు. మూసి సుందరీకరణ అని ఒకటి, మూసి పునరుద్ధరణ ఒకటి, హైడ్రా అని ఒకటి. అంటే లక్షలాది మందిని ఊరు లేకుండా, నీడ లేకుండా, సుమారు రేవంత్ రెడ్డి పుట్టక ముందు కట్టుకున్న ఇల్లు, ఇంకా రేవంత్ రెడ్డి కూడా పుట్టలేదు అప్పటికి. రేవంత్ రెడ్డి పుట్టక ముందు కట్టుకున్న ఇళ్ళని కూడా నిర్దాక్షిణంగా తప్పు మధ్యతరగతి ప్రజల మీద వేస్తున్నారు. అది నిర్బంధంగా తెలంగాణ ప్రజలు కూడా మొత్తం ఖండించాల్సింది. ఈరోజు అన్ని అనుమతులు అంటే అర్థం ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం. 20 ఏళ్ళ తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఈ రోజు కట్టుకున్న తప్పండి ఎట్లా? ఏ ప్రభుత్వమైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక పర్మిషన్స్ ఇచ్చిందంటే అది ప్రభుత్వ అనుమతి కిందనే నమోదిస్తారు. ఈ రోజు నువ్వు చేసి 20 ఏళ్ళ తర్వాత అధికారం లేదని ఇంకొక ముఖ్యమంత్రి ఎట్లా అనేది మేము కూడా ప్రజలకు చెప్పగలుగుతున్నాం. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో భారతీయ జనతా పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుంది. 10 ఏళ్ళు ఇష్టం ఉన్నట్టు విర్రవీగిన అహంకారంతో ఒక మాజీ రాజు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకొని మళ్ళీ తెలంగాణ ప్రజల మధ్యన ప్రాంతీయ భేదాలు ఏ రకంగా రెచ్చగొడదామని ఫామ్ హౌస్లో పన్నాగాలు పన్నుతున్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు కనీసం వరదలు వచ్చినప్పుడు, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు, మహిళల మీద దాడులు జరిగినప్పుడు, లడ్చర లాంటి సంఘటనలో, ఫార్మాసిటీ లాంటి సంఘటన జరిగినప్పుడు మనసు రాని హర్కోటకుడు, కసాయి వాడు ప్రతిపక్ష నాయకుడు ఉండడం ఈ రాష్ట్రానికి తలదించుకోవాల్సిన విషయం. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజాభవనానికి ప్రతి జిల్లాలో గ్రామాన గడపన మేల్కొల్పడానికి ఒక ప్రణాళికాబద్ధంగా భారతీయ జనతా పార్టీ పోతుంది. దాంట్లో భాగం ఇంకా అబద్ధాలు 66 కాదు, ఇంకా 640 మోసాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ దృష్టి అంతా కమిషన్లు అనే ఒక పేరు మీద ఇప్పుడు 4th సిటీ అనే ప్లానింగ్ చేసుకున్నారు. ఒక రూపం లేని సిటీ, కనుచూపు మేరలు అమలు కాని సిటీ. ఈరోజు వేలాది కోట్ల అవినీతి చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, కేంద్ర బాసులకు, వాళ్ళ బాసులు ఎవరైతే హైకమాండ్ బాసులు ఉంటారో గాంధీ కుటుంబానికి వేలాది కోట్ల అవినీతి సొమ్ము ఒప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని రకాలుగా అప్పులమయం చేస్తూ ఇప్పటి వరకు సుమారు 80,000 కోట్ల అప్పు, 2,20,000 కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్లల్లో
ఇంతవరకు సంవత్సరం లోపల ఒక ఉచిత రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఇంతవరకు ఒక పునాది కూడా దొరకలేదు, ఇంకా అర్హులను గుర్తించలేదు ఇప్పటి వరకు. ఒక ఇల్లు లేకుండా, ఒక పెన్షన్ లేకుండా, ఒక రేషన్ కార్డు లేకుండా, కనీసం నిన్న వరల్డ్ దివ్యాంగుల దినోత్సవం అని చివరికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా 4,000 నుంచి ఇంకా ప్రధానమైంది ప్రతి మహిళ గౌరవనీయ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి హోదాకే ఒక రకమైన అవమానం. ఈ నెల ఆగండి, నేను వచ్చిన నెల తర్వాత 4,000 తీసుకోమన్న అబ్బలకు, అందరికీ ఒంటరి మహిళలకు మరి మాట మర్చిపోయినా ఈ అపరిచితుడు. ఈ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 6,000, పెన్షన్లు లేవు, రేషన్ కార్డ్స్ లేవు, ఒక ఇల్లు లేదు, తులం బంగారం అనేది బంగారం లేదు, రకరకాల మోసాలు. ఈ మోసాలన్నీ ఎండగట్టడానికి, తెలంగాణ ప్రజలను మళ్ళీ జాగృతం చేయడానికి, ఈ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా అన్ని తరగతుల నాయకులు, జిల్లా నాయకులు కావచ్చు, గ్రామస్థాయి కావచ్చు, గ్రామాన ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ కాంగ్రెస్ మోసాల మీద ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. శాంతి భద్రతలు అది మరీ సిగ్గుచేటైన విషయం. సుమారు 3 నెలల్లో 20 గుళ్ళు కూలగొట్టారు. డ్రగ్స్ మహమ్మారి రోజు రోజు పెట్టరేగుతుంది. బెల్ట్ షాపులు మూసేస్తామని చెప్పిన వాళ్ళు ఇంకా 10,000 కోట్లు టార్గెట్ పెట్టారు. 35,000 కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని ఈరోజు 45,000 కోట్ల టార్గెట్ పెట్టి వీధిల కాంగ్రెస్ కార్యకర్తలతో బెల్ట్ షాపులు ఓపెన్ చేపిస్తున్నారు. శాంతి భద్రతలకు అయితే అసలు అడ్రస్ లేదు. ఎక్కడ చూసినా గుండాలు, రౌడీలు, ఇసుక వ్యాపారులు మరియు రకరకాల డ్రగ్స్ రాష్ట్రాన్ని మొత్తం ఒక పంజాబ్ లాగా తయారు చేయాలనుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. మరియు కుమ్ములాటలు రోజుకొక్కళ్ళు ఈ అభివృద్ధి మీద దృష్టి మరల్చి 6 వర్గాలు ఏర్పడి ఖమ్మం వాళ్ళు మేము ముఖ్యమంత్రి అని, నల్గొండ వాళ్ళు మేము ముఖ్యమంత్రి అని, మహబూబ్ నగర్ వాళ్ళు మేము ముఖ్యమంత్రి అని మరీ అన్యాయంగా కొన్ని జిల్లాలకు మంత్రి పదవులు లేకుండా, నిజామాబాద్ ఉదాహరణకు, నిజామాబాద్ జిల్లాకి ఇప్పటివరకు మంత్రి పదవి లేదు. నిధులు మాయి, అప్పులు మాకు, అభివృద్ధి మీక అంటే అడిగేవాడే లేడు నిజామాబాద్. అన్ని రకాలుగా చిన్న చూపు చూడబడుతున్నది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చక్రాన్పల్లి ఎయిర్పోర్టు సోదరుడు చెప్పినట్లు అప్రూవల్ ఎంత నిజామాబాద్ మీద కక్ష కట్టి చక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ తీసేస్తున్నారు. 5 ఎయిర్పోర్ట్లను 4 మెంటికి చేస్తున్నారు. కొత్తగూడెం 1, మమ్మనూరు 1, ఆదిలాబాద్ 1, ఇంకొకటి 4 చేస్తున్నారు. చక్రాపల్లి తీసేస్తున్నారు. ఓన్లీ నిజామాబాద్ మీద కక్ష కట్టారు కావాలి. నిజామాబాద్ ఆదిలాబాద్ మీద మంత్రివర్గంలో స్థానం లేకుండా అభివృద్ధిలలో కూడా ఓకే సోదరుడు అన్నట్టు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరాడి కొట్లాడి అన్నిటికి తెగించి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలిపాను. ఈరోజు కాకపోతే రేపు మేము వీటికా జవాబు పత్తర్సేదేగా రాబోయేది అధికారం మాదే కాబట్టి అప్పుడు మీరు కూడా అనుభవిస్తారన్నప్పుడే కొద్దిగా చలనం వచ్చి ఈ రకంగా సాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కళ్ళు తెరిచారు. త్వరలో ఒకవేళ నిన్ననే ఎవరు అన్నారు మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే దానికి ఎవరు బాధ్యత? కాంగ్రెస్ వాళ్ళే బాధ్యత. మధ్యంతర ఎన్నికలు వస్తాయి వాళ్ళించి వాళ్ళు బట్టి విక్రమార్క గారు జార్ఖండ్ వెళ్తే కలిసి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర వెళ్తే కలిసి రాలేదు అంటే దానికి ఉన్న గుడార్థమైంది. నేను అన్నాను మరి బాబు మీరు పార్టీలు ఏమైనా మార్చుకుంటే ప్రభుత్వం మార్చుకోండి, కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కదా ఇంతకుముందు హైదరాబాద్లో మత కళలు పెట్టినట్టు మత కళలు పెట్టకండి, మనుషుల పానాలు తీయకండి. మీ పదవి కాంక్ష గురించి మీరు ఎంతమంది అన్న ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడే 6 ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ఆ పార్టీల ఒకవేళ చీలికలు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా ఏం జరగాలో అవన్నీ జరుగుతాయి. ఇప్పుడైనా కన్విప్ అయి ప్రధాన డిమాండ్ మేము చేసేది ఏంటంటే ఏదైతే నువ్వు రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ అన్నావో ఈ 72 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సిందే. మహిళలందరికీ మహాలక్ష్మి స్కీమ్ కింద 2,000 ఇవ్వాల్సిందే. మరియు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇవన్నీ మాట మార్చుకుంటా అపరిచితులాగా యాక్టివ్ చేసుకుంటా
మీరు ఈ రకంగా ప్రజల్ని మోసపెడితే ప్రజలు సరైన సమయంలో సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం చెప్తారు. దానికి ఇప్పుడే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు కూడా గమనించాలా. మీ గ్రామానికి వచ్చే నాయకులకు సరైన విధానంగా సమాధానం చెప్పండి. తులం బంగారం ఎక్కడని అడగండి, రైతు రుణమాఫీ అందరికి ఎందుకు రాలేదని అడగండి, మహాలక్ష్మికి 2500 ఎందుకు ఇవ్వలేదని అడగండి. ఇవన్నీ ప్రజలు అడిగే రోజు దగ్గరలోనే ఉంది. దానికి సరైన సమాధానం చెప్తారు. ప్రతిపక్షంగా ప్రతి చోట గిరిగీసి పోరాడతాం. తెలంగాణలో ఎలా అయితే 50 ఏళ్ళ తర్వాత నిరంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడి ప్రాణత్యాగాలు చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని ఏ రకంగా అయితే ఢిల్లీ కిల్లా మీద కాషాయ జెండా భారత జాతీయ జెండా ఎగిరేసినాము, రాబోయే ఎన్నికలలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి గోల్కొండ కిల్లా మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని ప్రగాఢ విశ్వాసంతో భావిస్తున్నాను. 30 రాష్ట్రాలు నేను చెప్తాను. తెలంగాణకు అందరికన్నా ఎక్కించింది తెలంగాణకు మేము సుమారు 36,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇప్పుడు ఈరోజు 17,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ కింద రింగ్ రోడ్ కావచ్చు, 50% నష్టపరిహారం కావచ్చు, లేకపోతే చర్లాపల్లి రైల్వే స్టేషన్ ఇంకా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ ఉంది, సికింద్రాబాద్ 750 కోట్ల రైల్వే స్టేషన్ కావచ్చు, నిజామాబాద్ అంటే పెద్దది ఈరోజు ఒక మోడల్ రైల్వే స్టేషన్స్ కావచ్చు, మరీ ముఖ్యంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు కాజీపేటలో తయారైతే ఎక్కడ కూడా తెలంగాణకు 4 ఎక్కువనే ఇస్తున్నాం తప్ప ఎక్కడ కూడా తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ ఇది బంగారు కొండ, భారతీయ జనతా పార్టీని ఆదరించిన నేల. 36% ఓట్లు, 8 మంది పార్లమెంట్ సభ్యుల్ని, లక్షలాది ఓట్ల మెజార్టీతో గెలుచుకున్న నేలని మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయము. వాళ్ళు ఆడలేక మధ్యలో డోలు అన్నట్లు వాళ్ళు చెప్పాలి, కానీ ఇప్పుడు వాళ్ళ అవినీతికే సరిపోతుంటే ఆయన అన్నాడు ముఖ్యమంత్రి గారు, మరి ఒక్క సంవత్సరం కడుపు అదే అవినీతి చేయకపోతే ఇవన్నీ చేయకపోతే అని. అంటే ఇప్పుడు అవన్నీ కాలేదు కాబట్టి అవినీతి జరుగుతున్నదంటే ఆయన ఒప్పుకున్నది. ఈరోజు మీరు హైదరాబాద్ వచ్చి అడగండి ఏం జరుగుతుంది హైదరాబాద్లో. హైదరాబాద్ పేరు మీద ఏం జరుగుతున్నాయి బస్సులు. రాబర్ట్ వాద్రా వచ్చి ఫ్లోటింగ్ బోట్ వీళ్ళు వైన్ ఎట్లా తాగాలనుకుంటున్నాడు మూసీలో సుందరీకరణలో. కాబట్టి ఎప్పుడు కూడా తెలంగాణ మాకు ఒక ప్రధానమైన అంశము. తెలంగాణ ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. ప్రతి దానికి కూడా మేము 1 వీక్ బ్యాక్ గౌరవ పార్లమెంట్ సభ్యులము, శాసనసభ్యులందరం కూడా ప్రధానమంత్రి కూడా సమావేశం జరిగింది. అభివృద్ధి గురించి అన్ని రకాలుగా ఏ రాష్ట్రం లేని ప్రాంతాలకు ఇస్తామని గౌరవనీయ ప్రధానమంత్రి గారు వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, దాంట్లో సంకోచం పెట్టడం అవసరం లేదు. దేనికి దేవాలి ఆ 1,00,000 కోట్లు సోనియా గాంధీ కుటుంబానికి చేయడానిక? దేనికి? నీకు ఇప్పుడు సుమారు 2014 జూన్ 2 నాడు 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,600 కోట్లతో మూసి ప్రక్షాళన చేస్తామన్నారు. మరి 5,600 కోట్లు 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది? అంటే రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలు బోటింగ్లు చేసుకుంటా, ఏపీ మాల్లు కట్టుకుంటా, పేదల ఇల్లు గోలగొట్టుకుంటా, అదే పేదల ఇల్లు గోలగొట్టడానికి ఒప్పుకోమన్నాం. దాన్ని మినిమైజ్ నమ్మకంగానే 40,000 కోట్లతో అవుతుంటే 340 కిలోమీటర్లు ప్రజల ఆస్తులని ధ్వంసం చేసి డబ్బున్న వాళ్లకు బార్లు, పబ్బులు, షాపింగ్ మాల్లకు కానీ మూసి ప్రక్షాళన సుందరీకరణ ఎందుకు? దాన్ని ఒక ఎప్పుడైతే పాత మాజీ ముఖ్యమంత్రి కదా కాళేశ్వరం దేనికి పనికిరాని కాళేశ్వరం గారికి 1,00,000 కోట్లు అప్పు చేసినట్లు, అదే ఇప్పుడు ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు కొడుకు కూడా అన్నాడు కదా 25,000 కోట్లు సోనియా గాంధీ గారికి ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఈ రకంగా మూసీ ప్రాజెక్టు పెట్టడం మొత్తం అవినీతి కమ్ముతో కూడుకున్న ప్రాజెక్టు. అది తెలంగాణ ప్రజల పాలంటే మరొక గుదిబండ అవుతుంది. ఇప్పటికీ కాళేశ్వరం వల్ల నెలకు 6,000 కోట్లు వడ్డీ కడుతున్నాం. మళ్ళీ 6,000 కోట్లు వడ్డీ కట్టలేక మళ్ళీ తెలంగాణ ప్రజలంతా అప్పుల పాలైపోతారు. ముందుకు తీసుకెళ్ళాలి. తెలంగాణ ప్రజలు మనల్ని ఇష్టపడుతున్నారు, తెలంగాణ ప్రజలు మనం కావాలనుకుంటున్నారు. 36% ఓట్లు, 77 లక్షల ఓట్లు వచ్చినాయి. ఈరోజు ప్రతిపక్షం శూన్యమైంది తెలంగాణలో. మీరు ప్రజల సమస్య మీద కథం దొక్కండి అని చెప్పాడు. మీరు ఇళ్లల్లో ప్రతిపక్ష నాయకుడు ఏదైతే ఫామ్ హౌస్ల వరకు 10 నెలల నుంచి బయటకు వస్తాడు మర్చిపోయిన ఆయనని. ఇంకా ప్రధాన ప్రతిపక్ష బాధ్యత మీ మీద ఉంటుంది, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. ఎమ్మెల్యేల మీద మా మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరగండి, ప్రజల సమస్యల మీద పోరాడండి. రాబోయే ఎలక్షన్లల్లో మనం కంపల్సరీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలి అని చెప్పారు. 3 కోట్ల అమృత్ వాటర్ అంటే 21 నా ఆర్మూర్లో 90 గ్రామాలలో 1,00,000 జనాభా ఉన్న ఒకే ఒక్క పట్టణం ఆర్మూర్.
ఆర్మూరు పట్టణానికి 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా 43 కోట్లతో అమృతం చేసింది. రెండోది, మేము రాగానే ఎత్తిపోతల పథకం చిట్టాపూర్, ఫత్తేపూర్ టు కొమ్మన్పల్లి వరకు అది ఆపేశారు. రెండోది, కొత్త శాంక్షన్ కాలేదు. రెండోది అదండి గుజ్జిలి కమ్టం 39 కోట్లతో మళ్ళీ మంత్రి గారితో ఒప్పించి దాన్ని స్టార్ట్ చేయించాను. పైప్ లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు మంచార్ల ఎత్తిపోతల పథకం మొత్తం 170 కోట్లు. తెలంగాణ ఏ నియోజకవర్గం కూడా ఆ రకమైన శాంక్షన్స్ కాలేదు, వర్క్ జరగలేదు. కావాలంటే మీడియా మిత్రులు వెళ్ళి కమ్టం గుంజిలి దగ్గర కూడా వెహికల్ అరేంజ్ చేస్తాం. ఆ పైపులు వీలైతే మీ పత్రికా ఆఫీసులో మడికెళ్ళి పోతున్నాయి ఇప్పుడు. అదొకటి. రెండోది, 10 కోట్లు పెట్టి ఇక్కడ నర్సింగ్ కోర్సెస్కు విదేశాలలో ఎక్కువ డిమాండ్ ఉన్నదని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి 10 కోట్ల రూపాయలు అడిషనల్ శాంక్షన్ చేసి మొన్ననే శంకుస్థాపన చేశాను మార్పులో అడిషనల్ బిల్డింగ్ బ్లాక్స్. రెండోది, తెలంగాణలో మీరందరూ నిజామాబాద్ జిల్లాని గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇంతవరకు ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఇయ్యని ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అది శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానివల్ల సుమారు 100 కోట్ల రూపాయలు, సుమారు 6,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు. రెండోది, ఎస్సీ, ఎస్టీ ప్లాన్ కింద 4 crores శాంక్షన్ చేయించడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఎంతవరకు శక్తి ఉన్నంత వరకు పోరాడగలుగుతున్నాం. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఒకటే, తెలంగాణలో ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి రాని ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఇంకా 6 ఎమ్మెల్యే సత్తా అయ్యేది. గవర్నమెంట్ కట్టిపోతే నేను కట్టిపిస్తానని చెప్పాను. 10 ఇల్లు కట్టిపిస్తాను. ఇప్పటికి కూడా గవర్నమెంట్ నా వాటా లేదని చెప్తే నేను కట్టిపిస్తాను. 3,500 ఇల్లు ఏప్రిల్లో శాంక్షన్ అయినాయి. అది అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డేసుకుంటున్నది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కట్టదని చెప్పండి. 6 బడ్జెట్లో లేదని చెప్పానండి, తీసుకొస్తాం డబ్బులు. ఆ రోజు చెప్పాను, ప్రధానంగా 1 సంవత్సరం లోపల ఇల్లు కట్టించకపోతే ప్రభుత్వం నేను మొదలు పెడతానని చెప్పాను. నా అవసరమైతే నా సొంత డబ్బులతో కూడా ఊరు పదిస్తాను. దాని కూడా చిత్తం నన్ను రేవంత్ రెడ్డి గారిని చెప్పానంటే 3,500 శాంక్షన్ చేయని ఆర్పులని చెప్పండి, రేపే మొదలు పెడతాను. ఎవడబ్బ సొమ్ము అని కురుకుతారు. లేదా రాష్ట్రంలో మా వాటా లేదా, మా బడ్జెట్ 80,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు, మా వాటా లేదా. ఆర్పురు ఎవర్రా అన్నాడు? రమ్మని ఒక్కన్నాడు కాంగ్రెస్ అని. ఏ రచ్చబండ కడతారు రమ్మనండి. రేవంత్ రెడ్డి నాన్న కడతాడా? ఎవరు కడతారు? 80,000 కోట్లు, 2,20,000 కోట్ల బడ్జెట్ మా వాటా మేము అడుగుతున్నాం. 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. అది ఇందిరమ్మ గ్రూప్లోనే వేసుకున్నది, ఇందిరమ్మ కమిటీలో. దానివల్ల అది కూడా పని మొదలు పెట్టలేదు. నిరంతరం పోరాడతాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తించినప్పుడు మేము సరైన యాక్షన్ తీసుకుంటాం. మాత్రం కాదు మేము సన్నాసులం, మేము గట్టి పియ్యలేమని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము తగిన చర్యలు తీసుకుంటాం. అంతేనే. ఇక్కడ ఒక దక్షిణ తెలంగాణ మతిస్థిమితం లేని మంత్రి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి స్పృహలో ఉంటానని, స్పృహ తప్పినోడు మధ్యాహ్నమే మందు దాగి కలెక్టర్తోని 2 సార్లు తిరస్కరించినోడు ప్రజల చేపడు. ఆర్మూర్ నియోజకవర్గం చెందిన నాయకుడిని 2 సార్లు ప్రజలు అసహించుకున్నారు, తిరస్కరించారు. ఏదో అది 20-40 మీద ఆపేశారు. ఒకసారి 20, ఒకసారి 40. ఒకవేళ మళ్ళీ కష్టపడి 40, మళ్ళీ మేము 100కి వెళ్ళిపోతాం అప్పటికి, వాడికి అందనంత దూరంలో. అట్లాంటి నాయకులు తీసుకొని వచ్చి కలెక్టర్కి పరిచయం చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను ఎలా తుంగలో దొక్కుతారనేది కారణం. కాబట్టి దానికి సరైన సమాధానం చీఫ్ సెక్రటరీ గారికి కంప్లీట్ ఇచ్చాం, అండ్ గవర్నర్ గారికి కంప్లీట్ ఇచ్చాం, స్పీకర్ గారికి ఇచ్చాం. తెలంగాణ అసెంబ్లీ మొదలవుతుంది. గౌరవనీయ ముఖ్యమంత్రిని అడుగుతాను, ఈ తాగుబోతులని మతిస్థిమితాన్ని ఎమ్మెల్యే అంటే వాడు చెప్పుకుంటే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏదో చెప్పుకోవాలి. ఎమ్మెల్యే నేను నల్గొండ పోయి ఆయన ఓడిపోయిన భూపాల్ రెడ్డి అంట, లేకపోతే దేవుడు కొడంగల్ పోయి పట్నం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి అంట, నడుస్తుందా? కాబట్టి ఆర్మూరు ప్రజలను అవమానించినట్టు ఆ అవమానానికి సరైన ప్రతీకార చర్య తీసుకుంటాం. జబ్ కాంగ్రెస్ अभी तक 50 साल तक नहीं दिखना आर्मूर के अंदर, वो जवाब दे देगा हम लोग. 50 ఏళ్ళ దాకా కొడుకులు కాంగ్రెస్ కళ్ళ కాండ్రా కూడా చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ సైన్యం తీసుకుంటుంది. దానికి సమాధానం బరాబర్ ఇస్తాం.